బూర్జ మహిళా ఎస్ఐ ప్రవల్లికపై వైసీపీ నేతల దురుసు ప్రవర్తనకు సంబంధించి మనతో మాట్లాడటానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు లైన్లో ఉన్నారు. శిరీష గారు, మ్యామ్, జరిగిన సంఘటనని మీరు చూసారా? మేడం చూసామండి. ఇలాగే ట్రోలింగ్ లోని నెక్స్ట్ మీ బ్రేకింగ్ న్యూస్ లోని చూసాము ఆ వీడియోస్ అవి. అయితే మేడం ఇప్పుడు మహిళల మీద అత్యాచారాలు మహిళలకు అవమానం కాదు, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళలకు కూడా ఇలాంటి అవమానం జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ కి, మా కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది మేడం. ఎందుకంటే ఇది అలవాటు అయిపోతుంది. లాస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్ లోని ఇదే శ్రీధరి అప్పలరాజు విశాఖపట్నంలో ఒక సిఐని, ఒక పురుష సిఐని పట్టుకొని అసభ్య అగౌరవ పదజాలంతో అంటే అప్పుడు వాళ్ళ పార్టీ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేదు, చేతకానితనంగా నోరు మూసుకుంది అన్నారు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎవరికైనా ఈ రోజు మామూలు మహిళలకే కాదు, ఈవెన్ ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ రోజు హోమ్ డిపార్ట్మెంట్ మీద, అలాగే మా కూటమి ప్రభుత్వం మీద ఉంది. మీరు గమనించారా అంటే పోలీసు మీద నార్మల్ వ్యక్తి చెయ్య వేయడం కాదు కదా, తిడితేనే అతనికి కొన్ని సెక్షన్స్ ప్రకారం అతను నిందితులు అవుతాడు, లేకపోతే అతను ముద్దాయి అవుతాడు. అలాంటిది వీళ్ళు రేపు ఉదయం భారత వైసీపీ నాయకులు వీళ్ళు అనుకుంటున్నారు. అలాంటిది ఆమె ప్రవల్లిక అనే ఒక మహిళ మీద, ఒక మహిళ పోలీస్ ఆఫీసర్ మీద వాళ్ళ మీద చెయ్యి వేసి ఆమెను ఇబ్బంది పెట్టడం అనేది అందరం చూసాం. ఈ విషయంలో ఒక్కసారి నేను మా ఎస్పీ గారి గురించి కూడా చెప్పాలి మేడం. గతంలోని పలాసలోని అప్పలరాజు గారి తాలూకా వ్యక్తులు ఒక మహిళా కానిస్టేబుల్ మీద చెయ్యేస్తే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వని భయపడినా అది వీడియోల్లోని అలాగే న్యూస్ ఛానల్స్ లో చూసి ఆయన సుమటోగా తన డిపార్ట్మెంట్ కి చెందిన ఒక మహిళ మీద అలాంటి అభ్యంతరం కేసులో చెయ్యి వేశారని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టిన ది గ్రేట్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఆయన ఇది కూడా చూస్తుంటారు. ఖచ్చితంగా ఈ రోజు అంటే ఒకప్పుడు వాళ్ళ గవర్నమెంట్ చేతకాని పోలీసులు అన్నారు, ఈ రోజు మన గవర్నమెంట్, ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం నిజంగా దీని మీద యాక్షన్ తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళలకు కూడా మనం గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతే కదా, ఏదో జరిగిందంటే ఈ రోజు మనల్ని చేతకాని వాళ్ళు అంటారు, రేపు ఉదయం ఎస్పీ మీద ఇంకొకరి మీద కూడా చేయేస్తారు వీళ్ళు. అది చాలా తప్పు మేడం. ఎవరినైనా ఈ రోజు మన పార్టీ ఎంత చక్కగా మా పార్టీ వెళ్తుందంటే, భారతీ రెడ్డి గారిని అసభ్యంగా మాట్లాడిన ఒక సొంత వ్యక్తిని కూడా ఈ రోజు ఆయన కేసు పెట్టి జైల్లో పెట్టించిన నీతి నిజాయితీగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పరువుని కాపాడాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ రోజు ప్రవల్లిక గారి మీద జరిగింది చాలా అనుచిత, అగౌరవ, హేయమైన చర్య. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని సుమటోగా తీసుకోవాలి. హోమ్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా మా సోదరి అనిత గారు ఉన్న రామక మహిళ ఎలాంటి ఇబ్బందులు ఆమెని గతంలో పెట్టారో ఈ రోజు ఆమెను అనరాని మాటలు ఎలా అంటున్నారో ఆమె గమనిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం చూస్తుంది, ఎవరు ఈ విషయంలో తప్పు పట్టరు మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా డిపార్ట్మెంట్ కి ఈ రోజు అగౌరవం ఫలిస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం, హోమ్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందని వాళ్ళు మొత్తం ఈ రోజు ఎదురు చూస్తున్నారు. దీన్ని మనం ఖండించకపోతే, వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళలకి, అలాగే మహిళా కానిస్టేబుల్ అంటారా, మహిళా సిఐలు అంటారా, ఎస్ఐలు అంటారా, ఎంత పెద్ద స్థాయిలో కన్నా వాళ్ళకి మనం గౌరవం ఇచ్చినట్టు కాదు. దయచేసి దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. అవతల వాడు ఎంత వాడైనా, ఏ మాజీ మంత్రి కొడుకైనా కూడా వాళ్ళ మీద యాక్షన్ దీని చట్టపరంగా ఎలా ఉందో అలా తీసుకొని తీరాలి మేడం. శిరీష గారు, ఆమె పైన ఒక ఎస్ఐ పైన దురుసుగా ప్రవర్తించడమే కాదు, ఆ దృశ్యాల్లో చూస్తుంటే ఆమెని అవమానించడమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక మహిళ పోలీసు ఆమెను రక్షించుకోవడానికి భయపడిన స్థితి కనిపిస్తుంది అక్కడ. అదే మేడం, చూసి చాలా బాధగా ఉంది. దానికి మన రిప్లై ఏంటి అని ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తుంది. అంటే పోలీసుల్లో ఉన్న మహిళలకి ఆత్మస్థైర్యం నింపాలంటే ఈ రోజు జరిగిన దానికి మన కూటమి ప్రభుత్వంలో హోమ్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తాదో అన్నది మొత్తం ఈరోజు గమనిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ. అంటే పోలీసులకు అవమానం జరిగితే పట్టించుకోమా, అందులో వాళ్ళు మహిళలే కదా, వాళ్ళు ఒక ఇంటి కోడళ్ళు, ఒక ఇంటి కూతుర్లు, ఒక పిల్లలకి తల్లిలు, ఒక భర్తకి భార్యలు. వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బంది అంటే మీ మీద చెయ్యేస్తే కూడా మీ గవర్నమెంట్ పట్టించుకోలేదన్న బాధ వాళ్ళకి కలగకుండా ఉండాలంటే ఈ రోజు ఆ చేసిన చర్య ఎవరైనా, మీరు అన్నది చింతాడ రవికుమార్ అయినా, లేకపోతే ధర్మాన ప్రసాద్ గారి కొడుకైనా, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఆ ఒక పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యేసి అందులో మహిళ మీద ఆమె
సిగ్గుపడి ఇబ్బంది పడే విధంగా చేసినందుకు కఠిన శిక్షలు, దానికి తగ్గట్టు శిక్షలు ఉండాలి మేడం. ఇది ఈజీగా తీసుకుంటే మాత్రం రేపు ఉదయం ఇలాంటి వాటికి ఏ పోలీసులు డిపార్ట్మెంట్ గానీ, అందులో ముఖ్యంగా మహిళలు కానీ ముందుకు రావడానికి రారు, ఇబ్బంది పడతారు. అంటే మా గౌరవం కాదా అని వాళ్ళు, అంటే మనం వాళ్ళకి ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టిన వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని తీరాలి మేడం. శిరీష గారు, నేరం చేసిన వ్యక్తిని పరామర్శించేందుకు వెళ్తూ ఇంత భారీ ర్యాలీలు చేయడం, జన సమీకరణ చేయడం అసలు సబబేనా? అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ ఎందుకు ఇంత మితిమీరి ప్రవర్తిస్తున్నారు? మేడం అంటే మనం కొత్తగా పోయేదే ఉంది మేడం. జగన్మోహన్ రెడ్డి నెవర్ డిసప్పాయింటెడ్, ఎప్పుడు మనకు డిసప్పాయింట్ చేయరు. ఆయన ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్ కాబట్టే ఇలాంటి క్రిమినల్ మైండెడ్ పర్సన్ వాళ్ళకి కావాలి కాబట్టి అలాంటి క్రిమినల్ మైండెడ్ వాళ్ళు ఒక తప్పు చేసి జైల్లో ఉంటారు, పరామర్శిస్తున్నారు. ఏమని సమాధానం చెప్పుకుంటారు మేడం? మనందరం చూసాం, రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు కూడా కళ్ళు విప్పదీసుకొని చూశారు. అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసింది అవునా కాదా? ఎస్ చేశాడు. చేశాక అందరిలో లాగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతే 41A నోటీస్ ఇచ్చి ఆయనకి స్టేషన్ బయలు ఇచ్చి వదిలేస్తారు. తర్వాత 2-3 సంవత్సరాల అదాలత్ నడుస్తుందా, అవతల కుటుంబం వాళ్ళు ఎదుర్కొంటారా, రాజీ పడతారు, తర్వాత జరిగేది. కానీ ఒక మాజీ మంత్రిగా 4 సంవత్సరాలు పదవి వెలకబెట్టిన అప్పలరాజు ఎంత క్రిమినల్ మైండ్ అయితే కొడుకుని తప్పించి ఇంకొక అమ్మాయికుని పెట్టాలని చూశాడు. అది ఐపీసీ ప్రకారం తప్ప కాదా అన్నది ప్రజలు చెప్పాలి. అయితే ఇక్కడ ఒకే మాట మాట్లాడుతా, ఆయన ఎంత జరిగినా రప్ప నరుస్తాన్ని మూర్ఖంగా మాట్లాడుతున్న ఆ పార్టీలో ఉన్న క్యాడర్ కానివ్వండి, పెద్ద పెద్ద పదవులు పోషిస్తున్న మాజీ మంత్రులు కానివ్వండి, ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు? కనీసం వచ్చేదేదో అప్పలరాజును కలిశాక ఆ పేద కుటుంబాన్ని కలిస్తే నిజంగా ఎంత బాగుంటుంది మేడం. ఆ పేద కుటుంబం ఎవరికి అవసరం లేదు. నేరస్తులు మైండెడ్ ఉన్న వాళ్ళే వస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో మనకి ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. గతంలోనే డిసప్పాయింట్ చేయలేదు, ఇప్పుడు చేయడు, భవిష్యత్తులో కూడా చేయడు. ఇలాంటి నేరస్తుల గురించి ఆయన చాలా ప్రాధాన్యత తీసుకుంటాడు, ఎందుకంటే ఆయన చుట్టూ నేరస్తుల గుంపుని ఆయన పెట్టుకుంటాడు కాబట్టి. శిరీష గారు, ఒక మహిళా మంత్రిని, మేకప్ మంత్రిని అవమానించడం, ఇవాళ మహిళా పోలీసు ఒక భయానక పరిస్థితుల్లో చిక్కుకుని తనను తాను రక్షించుకోవడానికి ఉండడం, వీళ్ళకే అధికారంలో ఉన్న వాళ్ళకి ఇట్లా జరిగితే ఇంకా అసలు సామాన్యుల పరిస్థితి ఏంటి? మరి దీని మీద సుమోటోగా ఇప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకున్నట్టు హోంమంత్రి ఏమైనా మాట్లాడతారా? అదే మేడం, దిస్ ఇస్ ద టైమ్ టు ప్రూవ్ అవర్ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఆ మహిళ ఒక కానిస్టేబుల్ అయినా, ఒక కామన్ గృహిణి అయినా, లేకపోతే టీడీపీ వ్యక్తి అయినా, లేకపోతే మామూలు ప్రజలైనా, ఈవెన్ ప్రతిపక్ష నాయకుడి భార్య అయినా ఎలాంటి యాక్షన్ తీసుకున్నామో ఆ రోజు ఒక టీడీపీ కార్యకర్త మీద, ఈ రోజు ఆ మహిళా ఆఫీసర్ ప్రవల్లిక గారి ఆత్మస్థైర్యాన్ని, ఆమెకి ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది తప్పితే మాకు ఇబ్బంది కలిగినప్పుడు వీళ్ళు పట్టించుకొని అనుకుని ఉండాలంటే హోమ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు గివ్ ద రిటార్ట్ అండ్ గివ్ ద ఆన్సర్ ఫర్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు.